టిఆర్ నిజాం, నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూసుకున్నాం. గత కొద్ది రోజుల నుంచి రాజకీయంలో ఉడుకుడికి పోతాండ్రు. ఒకరు బండి సంజయ్ కొడుకు పైన పోక్సో చట్టము చేసిండ్రు. ఆయన అరెస్ట్ చేయాలని చెప్పేసి కొన్ని పార్టీల వాళ్ళు వచ్చేసి రోడ్ల మీద ధర్నాలు చేసిరు. మహిళా సంఘాల వాళ్ళు కూడా ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే బండి సంజయ్ కొడుకు ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉన్నాడు. బండి సంజయ్ కేంద్ర మంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే మొన్న ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు కూడా ఒక విషయాన్ని చెప్పిండు. ఇక మీరు తప్పు చేయకపోతే భయపడొద్దు, మీరు తప్పకుండా దాచుకుంటే మీ సమస్య పరిష్కారం కాదు, ఎదురుడి పోరాడాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా మీ అబ్బాయిని మీరే తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే ఉందాతనంగా ఉంటుంది అని చెప్పేసి మాట్లాడండి. అన్యోన్యంగా నిన్న బండి సంజయ్ కుమార్ని పోలీసులు అరెస్ట్ చేసినామని చెప్పేసి ఆయనను రిమాండ్కు పంపిన 14 రోజులు రిమాండ్కు పంపినామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. బండి సంజయ్ ఏమో న్యాయస్థానాలపైన నమ్మకం నాకున్నది కాబట్టి నా కొడుకు నేనే అప్పగించిన అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అసలు బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేసిండ్రా లేకపోతే బండి సంజయ్ చట్టం మీద గౌరవంతో వాళ్ళకి అప్పచెప్పిండా? ఏది నిజమో చెప్పాల్సిన సందర్భం ఉన్నది. అంటే మాకు వాళ్ళని మేము అరెస్ట్ చేసిన వాళ్ళు అంటారు, లేదు లేదు నేనే వాళ్ళకి అప్పగించిన అని చెప్పేసి బండి సంజయ్ గారు చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ చట్టం అనేది తన ఫలితాన్ని చేసుకొని పోద్దని చెప్పేసి చెప్తా ఉన్నారు. అందరూ ఆశించినట్టుగానే ఈరోజు ఆయనను అరెస్ట్ అయితే చేసి 14 రోజుల రిమాండ్కి అయితే పంపిండు. ఇప్పటికైనా కూడా ఏ చట్టాలు కూడా తప్పించుకోవడానికి ఆస్కారం లేకుండానే ఉంటాయి. ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం అనేది వాళ్ళ ఉద్దేశం కాబట్టి ఆ విధంగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇది అసలు పేపర్లో ఏమొచ్చిందో ఒకసారి మనం చూసుకుందాం. ఆంధ్రజ్యోతి పేపర్ చూసుకుంటే బండి భగీరథ్ జైలుకు, బండి భగీరథ్ టీజీపీఏ వద్ద అరెస్టు చేశామన్న పోలీసులు పేట్ బషీరాబాద్ పిఎస్కు తరలింపు అని చెప్పేసి ఈ వార్త అయితే వచ్చింది. ఒకసారి మనం చూసుకుందాం. ఇక బండి భగీరథ్ జైలుకు టీజీపీఏ వద్ద అరెస్టు చేశామన్న పోలీసులు పేట్ బషీరాబాద్ పిఎస్కు తరలింపు. ఈ వార్త కూడా మనం చూసుకుంటే ఏమైనా అరెస్ట్ చేస్తే మామూలుగా అరెస్ట్ చేసినా కూడా ఆయన వెనకాల ఒక 4 పోలీసులను పట్టుకొని పోతారు. ఒక 4 పోలీసులు, ఈ పక్క 4 ఆ పక్క 4 పట్టుకొని అరెస్ట్ తీసుకొని పోలీసులు తీసుకొని పోతాను. కానీ ఇక్కడ ఏ ఒక్క పోలీసు కూడా వెనకాల అయితే లేడు. నన్ను అక్కడికి తరలించామని చెప్పి అరెస్ట్ చేసి పట్టుకపోయినామని మాత్రం చెప్తా ఉన్నారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నదని చెప్పేసి డీసీపీ ఆధ్వర్యంలో 2.5 గంటల పాటు విచారణ చేసిండ్రు. వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేటు ఎదుట హాజరు, 14 రోజుల రిమాండ్, చెర్లపల్లి జైలుకు తరలింపు. ఉదయం నుంచి ఆపరేషన్ భగీరథ్ పేరిట వేట, లుకౌట్ నోటీస్ జారీ, విమానాశ్రయంలో అప్రమత్తం, భగీరథ్ బంధువులు స్నేహితుల ఇళ్లలో సోదాలు, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంట్లో గాలింపు, సంజయ్ బంధువులు భగీరథ్ స్నేహితులను స్టేషన్ పిలిపించి విచారించిన పోలీసులు. మెజిస్ట్రేట్ సమక్షంలో బాధితురాలి వాంగ్మూలం, డేటా, కాల్ రికార్డ్ ఆధారంగా దర్యాప్తు చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ బండి సంజయ్ గారు ఇంకో విషయం చెప్తా ఉన్నారు. న్యాయ వ్యవస్థపై గౌరవంతో నా కుమారుని పోలీసులకు అప్పగించా, బెయిల్ వస్తుందని లాయర్లు చెప్తున్నా, జప్యం సరికాదని చెప్పేసి విచారణకు పంపాం, కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటన. వాస్తవానికి ఇక్కడ విషయానికి ఏం చేసిందంటే ఈయన చేసేటువంటి భగీరథ్ చేసేటువంటి ఏ చిన్న కార్యక్రమాన్ని కూడా బండి సంజయ్ని బాధ్యులు చేయడానికి అయితే లేదు. ఎందుకంటే బండి సంజయ్ మాకు సామాన్య కార్యకర్త నుండి అంచెలంచెలు ఏది ఒక జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్న నాయకుడు, ఒక బీసీ సామాజిక వర్గం నుంచి జాతీయ స్థాయిలో పోయింది కాబట్టి ఆయన చేయడం ఆపాదించు. అయినప్పటికీ నా కొడుకు బెయిల్ వస్తే ఆల్రెడీ వాళ్ళు బెయిల్ పిటిషన్ వేసారు, కానీ కొంచెం తిరస్కరణకు గురైంది. మళ్ళీ బెయిల్ వస్తాయని చెప్పేసి లాయర్లు చెప్పినా కూడా నాకు లోటు అయితే కూడా వ్యతిరేకత వస్తూ ఉంటుంది, ఇబ్బంది అవుతుంది కాబట్టి చట్టం పైన గౌరవంతో పంపిణీ ఏదో మొదలు చేస్తే బాగుండేదన్న. ఈ అమ్మాయి వాంగ్మూలం తీసుకొని
దర్యాప్తు చేస్తారని చెప్పేసి చెప్తాను. ఒకసారి అది చూద్దాం. హైదరాబాద్ పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను సైబరాబాద్ పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేసిండ్రు. నార్సింగ్ పరిధిలో టీఎస్పీఏ వద్ద రాత్రి 8:15 భగీరథను అరెస్టు చేసినట్లు చెప్తా ఉన్నారు. అయితే విచారణ నిమిత్తం ఎస్ఐఓటి పోలీసుల బృందం అతన్ని పేట్ బషీరాబాద్ స్టేషన్ తరలించినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం రమేష్ తెలిపిండ్రు. శనివారం రాత్రి 9:05 బండి భగీరథ ముఖానికి మాస్కు, తెల్లని హుడ్డీ ధరించి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ చేరుకున్నాడు. మట్టిలో ఉన్న పోలీసుల సమక్షంలో 4 వాహనాలలో న్యాయవాదులతో కలిసి పోలీసు ఎదుట హాజరైండు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అంటే ఒకటి చూడాలి, మట్టిలో ఉన్న పోలీసుల సమక్షంలో 4 వాహనాలు 5 న్యాయవాదులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట హాజరైండు బండి భగీరథ్ అని చెప్తా ఉన్నారు. భగీరథ్ వచ్చిన 5 నిమిషాలకు విచారణ అధికారి కూకట్పల్లి డీసీపీ రితీష్ రాజ్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. 2.5 గంటల పాటు భగీరథ్ విచారణ అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి అర్ధరాత్రి మేడ్చల్ జిల్లా మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచిండ్రు. కేసు పూర్వపరాలను పోలీస్ స్టేషన్ రిపోర్ట్లను పరిశీలించిన మెజిస్ట్రేట్ భగీరథ్ను 14 రోజుల రిమాండ్ ఇది అనంతరం పోలీస్ స్టేషన్లో అతని చెర్లపల్లి జైలుకు తరలించారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. శనివారం ఉదయం నుంచి బండి భగీరథ్ అరెస్టుపై నెలకొన్న ఉద్కంఠ వీడింది. తొలుత తనే స్వయంగా పోలీసుల ఎదురు లొంగిపోతానన్న సంకేతాలను భగీరథ్ నుంచి పోలీసు వర్గాలకు అందినట్టు తెలిసింది. ఇందుకు తగ్గట్లుగానే ఉదయం బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి దాంట్లో ఆయనను మాత్రం అరెస్టు చేసి జైలుకి అయితే పంపించారు. ఇక ఏదేమైనప్పటికీ ఇక బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయలేదు అనేది దాంట్లో ఇప్పుడైతే అరెస్ట్ అయితే చేసిండ్రు. ఇక చట్టం తన పని తాను చేసుకోపోతుందని చెప్పేసి అంటారు. ఎవరైనా కూడా పిల్లలు ఆలోచించాలి. తల్లిదండ్రులు గౌరవమైన పద్ధతి ఒక పొజిషన్ పోయిన తర్వాత మీరు చేసేటువంటి ఈ అల్లరి చిల్లర పనుల కోసం వాళ్ళను విచ్ఛిన్నం చేసి వాళ్ళకు క్షోభకు గురి చేయొద్దు. ఎందుకంటే అక్కడ అమ్మాయి వాళ్ళ కుటుంబం సఫర్ అవుతా ఉన్నది, ఇక్కడ వీళ్ళు బండి సంజయ్ గారి కుటుంబం కూడా సఫర్ అవుతా ఉన్నది. ఒక విఐపి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కష్టపడి అంచెలంచెలుగా దిగినటువంటి బండి సంజయ్ గారు ఈరోజు ఎంత క్షోభను అనుభవించిందో తెలుసు. అయినప్పటికీ పిల్లలు మీరు ఎవరైనా కూడా ఏది చేసినా కూడా జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తాను. తప్పుడు ఆలోచనల నుంచి బయటపడాలి. ఎందుకంటే చట్టాలు తన పని తాను చేసుకుంటూ పోతే ఎవరిని అంత ఉపేక్షించే విధంగా ఉండదు. కాబట్టి ఇప్పటికైనా కూడా 100%గా ఏం జరిగిందో పరిశీలన చేసి బాధితులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అందరూ ఆశిస్తూ ఉన్నారు. ఇది ఈరోజు తెలంగాణ పోలీసులు సాధించినటువంటి గొప్ప విజయంగా భావించవచ్చు. ఎందుకంటే కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి కొడుకును కూడా అరెస్ట్ చేసినందుకు మీకు టీఆర్ నిజం నుంచి ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈ ప్రభుత్వము అమ్మాయికి న్యాయం చేసే విధంగా మీ ఆలోచన విధానాలు ఉండాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తాము.